వైలెన్స్ అనేది ఎక్కువే ఉంది. ఒక మీటర్ సెట్ చేయాలంటే, ఆడియన్స్‌కి ఒక ఎక్స్‌పెక్టేషన్ సెట్ చేయాలంటే, ఇప్పుడు 'యానిమల్' గాని, 'కిల్' గాని, 'మార్కో' గాని ఏ లెవెల్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు వైలెన్స్? నథింగ్ టు డూ విత్ అండి. అంటే కంపారిజన్ కాదండి. ఏ సినిమాకి ఆ సినిమా. అంటే కైండ్ ఆఫ్ అసలు కంపారిజనే కాదు. లేదు. బట్ ద కైండ్ ఆఫ్ బ్లడ్ షెడ్ వి ఆ 3 లాగా ఆ 3 సినిమాలు ఐ థింక్ 3 చాలా ఈ సినిమాకి చాలా దూరంగా ఉండే సినిమాలు. అంటే వాటి వాటి గ్రామరే వేరు. దీని గ్రామర్ వేరు. సో, నేను ఆ స్కేల్‌ని, ఈ స్కేల్‌ని పక్కన పెట్టి లేదు అంటే నేను చెప్పలేను. స్పిల్ అయిన బ్లడ్ ఎన్ని లీటర్లు స్పిల్ చేశారనే దాని మీద అది అడుగుతున్నా. అలాంటి లెక్కలో చెప్తారు. అలా ఏం లేదు కానీ బట్ ఇట్ ఈస్ అ వెరీ మీకు ట్రైలర్‌లో చూసినప్పుడైనా మీకు వైలెన్స్ అనిపించచ్చు. కానీ మీరు సినిమా చూస్తున్నప్పుడు వైలెన్స్ ఏంటి ఇంతుంది అసలు మీకు ఆ థాటే రాదు. మీరు జస్ట్ కథతో ఫాలో అవుతారు. మీరు ఆ నరేటివ్‌తో ఫాలో అవుతారు. నెక్స్ట్ ఏంటి అని చూస్తారు. సో, అప్పుడు మీరు ఇలా సెపరేట్‌గా వైలెన్స్ అని సెపరేట్ చేసి చూడరు. అది మేబీ ట్రైలర్ కాబట్టి మీరు, లేదంటే మీకు పాత ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి మేబీ ఇమీడియట్‌గా మీకు అన్ని మైండ్‌లో ఫ్లాష్ అయ్యి ఉండొచ్చు. బట్ ఒక్కసారి థియేటర్‌లోకి వెళ్ళిన తర్వాత మీరు ఆ హిట్ 3 ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఆ కథనే ఫాలో అవుతారు. నెక్స్ట్ ఏంటి అన్న ఒక క్యూరియాసిటీతోనే సినిమా అంతా చూస్తారు.